చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళకేమైనా జాతకాలు కలుస్తాయా అని ఒకటి. రెండోది పాయింట్లు కలవకపోయినా బ్రహ్మాండంగా ఉండే సంసారాలు చాలా ఉన్నాయి. ఈ జ్యోతిష్య మాయలో పడి ఇబ్బంది పడకండి అని చెప్పేవాళ్ళు కొందరు. అసలు జాతకాలు కంపల్సరీ కలవడం అవసరమా? లేదా? మీకు ఇదే విషయం మీద నాకు ఇద్దరు ముగ్గురు అడగడం ఉంది. మీరు హ్మ్. అడిగినట్టే హ్మ్. ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఆ! లేకపోతే వేరే దేశాల్లో యెస్. కానీ ఇవేం చూడట్లేదు కదా అవును. అని చెప్పేసి. వాడికి సమాధానం మన దాంట్లో ఎప్పుడో ఇచ్చేశారు. ఓకే. పెళ్ళిళ్ళనేవి స్వర్గంలో నిశ్చయించబడతాయి అని హ్మ్. చెప్పి. హ్మ్. వాళ్ళ వాళ్ళ కర్మల మీద వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళనేవి నిశ్చయించబడతాయి అని చెప్పి. ఓకే. మనం గమనించినట్టయితే మన భారతదేశంలో మన తాతల కాలంలో ఈ డివోర్స్ అనేది లేదు. లేదు. అవును. కష్టమైనా, నష్టమైనా వాళ్ళిద్దరూ కలిసే ఉండేవారు. అవసరమైతే కలిసి చచ్చిపోయేవాళ్ళు కూడా. సతీ సహగమనం సతీసహగమనం చేసేవాళ్ళు గాని లాంటివన్నీ చేసి చచ్చిపోయేవారే గానీ, అవును. వాళ్ళిద్దరు డివోర్స్ అనేదే లేదు. లేదసల. ఈ అవును. డివోర్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వేరే దేశాల నుంచి వచ్చింది. ఓకే. కారణం ఏమి ఉండొచ్చు? జాతకాలు కలవకపోవడం అయి ఉండొచ్చు. ఓకే. ఓకే. అంతే కదా! హ్మ్. వేరే దేశాల్లో ఈ జాతకాలు చూడకుండా మీరు చెప్పినట్టు ఎవరైతే చేసుకుంటున్నారో, ఓకే. వాళ్ళు ఒక కొన్ని ఏళ్ల తర్వాత విడిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ కల్చర్ అయిపోయిందది. వాళ్ళ జీవనశైలి అయిపోయింది కానీ ఈరోజు. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయినాయి గదా! విడాకులు. ఎందుకంటే దానికి కారణం ఇదే. ఆ! ఒకటి జాతకాల మీద నమ్మకం కోల్పోవడం జనాలు. రెండోదొచ్చేసి జాతకాలు సరిగ్గా చూడకపోవడం. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి ఎలా ఉంటుందంటే, అంటే మనకే భావన ఉంటుంది. ఎలా అంటే, మనకిష్టమైన వాళ్ళొచ్చి ఒక దెబ్బ కొట్టారనుకోండి గట్టిగా. మీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వచ్చి వీపు మీద ఒక్కటి కొట్టాడు గట్టిగా. మీరేమంటారు? నవ్వుతూ మాట్లాడతారు. అవును. అదే మీకు పడని వాడొచ్చి ముట్టుకున్నాడనుకోండి, విధ్వంసం ఇంక. విధ్వంసం అయిపోతుంది. అవును. అది మన సైకాలజీ. రైట్. ఇలాంటి సైకాలజీ ఉన్నప్పుడు ఒక అబ్బాయి నచ్చిందనుకోండి, అంటే ఆ అబ్బాయికి ఆస్తి ఉందో, పాస్తి ఉందో, మంచి అవును. జాబ్ ఉందో, అవును. ఏదో ఒకటి ఉంది అనుకోండి. అప్పుడు వీళ్ళు జాతకాలు కలవలేదు. కానీ ఎవరైతే జాతకాలు కలుస్తాయని చెప్తారో అప్పటిదాకా వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. హ్మ్. జ్యోతిష్యుని మారుస్తూనే ఉంటారు. అవును. ఎందుకంటే వాళ్ళకి జాతకాలు కలవాలి. అచ్చా! ఓకే. ఓకే. కల్పించేలా చెప్పే జ్యోతిష్యుడిని వెతుకుతారు. జ్యోతిష్యుని వెతుకుతారు ఆ! ఆళ్ళు. వాళ్ళ హాఫ్ నాలెడ్జా, ఫుల్ నాలెడ్జా హ్మ్. అంత హ్మ్. సంబంధం లేదు. హ్మ్. అప్పుడు ఇలాంటి అష్టావక్రాలు పనికొస్తాయి. అచ్చా! వాడు అష్టావక్ర చూస్తాడు. ఆ అష్టావక్ర 18 పాయింట్లొచ్చాయి. చేసుకోవచ్చు అని చెప్పేస్తాడు. జ్యోతిష్యుడు చెప్పారు చేసుకోవచ్చు అని చెప్పి చేసుకుంటారు. హ్మ్. వాళ్ళకేదైనా అయిందనుకోండి రేపు జ్యోతిష్యం మీద పడతారు. అవును. జ్యోతిష్యుడి మీద కాదు. జ్యోతిష్యం మీదనే. అవును. జ్యోతిష్యం సరిగ్గా లేదు. అవును. చెప్పినవాడు తప్పు కాదు. జ్యోతిష్యం మీద సరిగ్గా లేదు అనే భావనకి వస్తారు. అందువల్ల నేను చెప్పడం ఏంటంటే, ఒక జాతకం ఒకళ్ళ దగ్గర చూపించిన తర్వాత, ఇంకో ఇద్దరు ముగ్గురు దగ్గర అంటే ఎవరైతే దీంట్లో పారంగతులు ఉన్నారో, అలాంటి వాళ్ళ దగ్గర జాతకం 2, 3 సార్లు చూపించుకోవడంలో తప్పు లేదు. ఓకే. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే. తీసుకోవడంలో తప్పు లేదు. రైట్. కానీ తీసుకునేటప్పుడు ఇప్పుడు మీరు ముగ్గురు దగ్గరే ఎళ్లారు. అవును. ముగ్గురులో ఇద్దరు వద్దన్నారు. అవును. ఒకళ్ళు ఓకే అన్నారు. ఆ! అప్పుడు వద్దన్న దానికే ప్రాబల్యం. అచ్చా! ఇద్దరు మెజారిటీ. మెజారిటీ కదండీ! కరెక్ట్. ఆ! అందువల్ల ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మనకి. అవును. తర్వాత జ్యోతిష్యంలో ఇందాక చెప్పినట్టు ఈరోజు ఎవ్వరూ కూడా సంపూర్ణ జ్యోతిష్యాన్ని అంటే శుక్రుడు వీళ్ళ హ్మ్. గురువులు హ్మ్. హ్మ్. అంతతో కూడా ఎవరు చూడట్లేదు. ఓకే. ఒక జ్యోతిష్యం కుండలి మ్యాచింగ్ అంటే ఒక 2 కుండలీలు మనకి అధ్యయనం చేయడానికి దగ్గర దగ్గర 2 గంటల సమయం పడుతుంది. హ్మ్. అంతే కదండీ! ఒక 9 గ్రహాలున్నాయి వాటిల్లో. రైట్. దీంట్లో రైట్. 9 గ్రహాలున్నాయి. 18 గ్రహాలు ఒక్కొక్క దానికి ఒక నిమిషం పెట్టుకున్నా సరే మనకి 180 నిమిషాలొస్తాయి. ఓకే. అంతేనా? 108 నిమిషాలు. తక్కువలో తక్కువన్నా 2 గంటల సమయం మినిమమ్ కావాలి. 2 రోజులు సంపూర్ణ కూడా పట్టొచ్చా? 2 రోజులు కూడా పట్టొచ్చా? పట్టొచ్చు. అది వాళ్ళ అచ్చా! దాన్ని బట్టి. దాన్ని బట్టి. అంటే హ్మ్. 2 గంటలు కంపెనీస్ దాని మీద కూర్చుంటే కూర్చుంటే అయిపోతది. ఒక 2 జాతకాలని మనం చేసి ఓకే. చెప్పచ్చు. ఓకే. పొంతన చేసి చెప్పచ్చు. ఓకే. కానీ ఈరోజు ఎవరికీ అంత టైం లేదు. చేసుకునే వాళ్ళకి లేదు, చెప్పేవాళ్ళకి లేదు కాబట్టి ఇవాళ ఏమైపోయింది యాపుల ద్వారా మీరు ఇందాక చెప్పినట్టు పని అనేది మన హ్మ్. వ్యవస్థ అనేది మనకి కనిపిస్తుంది. అందువల్ల ఇది నేను చెప్పేదేంటంటే ఒక 50 ఏళ్ల జీవితం కాబట్టి ఇది వాళ్ళది మాత్రమే కాదు. వాళ్ళ పిల్లల జీవితం కూడా దాని మీదే ఇది ఉంటుంది. ఒక వంశ వృక్షాన్ని నిర్మించే ఒక రెండోది బృహత్తర కార్యక్రమం గదా! రెండోది మన పూర్వీకులు చెప్పేవారు. ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూడాలి అని చూడాలని. చెప్పేసి. అవును. అవును. దాని అర్థం ఏంటి? దాని అర్థం జ్యోతిష్యానికి సంబంధించిందే. అవునా? ఓకే. అంటే వాళ్ళకి పితృశాపాలున్నాయా? ఓకే. మాతృశాపాలున్నాయా? స్త్రీ శాపాలున్నాయా? ఓహ్! దైవ శాపాలున్నాయా? ఓకే. ఇవన్నీ కూడా చూడాలి.
ఖచ్చితంగా. మీ జ్యోతిష్యం ఎంత 100% మ్యాచ్ అయినా, వాళ్ళు పిల్లలు పుట్టట్లేదంటే ఈ కారణాలు ఉండొచ్చు వాళ్ళకి. ఓకే. సర్పశాపం ఉంటుంది, సర్పదోషాలుంటాయి. అవును. అవును. ఈ దోషాలు ఆ జాతకాలు ఉన్నాయని కూడా చూడాలి కదా! హ్మ్. ఈరోజు ఎవరు చూడట్లేదు అచ్చా! ఇటేడు తరాలు, అటేడు తరాలు అంటే ఇవి జాతక కదా! దోషాలు ఒక పితృదోషం అనేది 7 తరాలు వెంటాడుతుంది. సో, అంటే వాళ్ళ పేర్లు తెలిస్తే సరిపోతుందా? వాళ్ళ పేర్లు తెలిసినా సరిపోతుంది. కానీ కొన్ని చోట వాళ్ళ ప్రశ్న మార్గంలో కనిపెట్టొచ్చు. ఓకే. రెండోది వాళ్ళ కుండలిలో స్పష్టంగా కనిపించేస్తుంది. ఓకే. ఓకే. అందుకే పెళ్ళికి అంటే ఒక పెళ్లి జాతకం అంటే వాళ్ళ పేరెంట్స్‌ది, వాళ్ళ అదే ఇటు వాళ్ళ పేరెంట్స్‌ది కూడా చూపించాలి. ఓకే. అప్పుడేంటంటే మనకు ఒక అనలైజ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడు వీళ్ళ హుహు. దాంట్లో స్త్రీ శాపం ఉంది. వీళ్ళ నాన్నగారి దాంట్లో కూడా స్త్రీ శాపం ఉంది. అప్పుడు మనకేం అర్థమవుతుంది వీళ్ళ వంశానికి స్త్రీ శాపం ఉంది హ్మ్. అనేది మనం కనిపెట్టడం జరుగుతుంది. ఓకే. అలాగే వీళ్ళ అమ్మగారి దాంట్లో కూడా పితృశాపం ఉంది. అప్పుడు వీళ్ళ ఓకే. వంశానికి పితృశాపం ఉంది. ఎందుకంటే జ్యోతిష్యం అనేది మన మన ఆధ్యాత్మిక గొప్పతనమే అది. హ్మ్. ఒకడు ఈ రోజు పుట్టాడు అంటే వాడి వెనకాతల కర్మలన్నీ వాడు పోగేసుకొని పుడతాడు. గత జన్మ కర్మలా? గత జన్మ కర్మలు వాళ్ళ వాళ్ళు చేసిన అదే అచ్చచ్చా! వంశంలో ఎందుకు ఈ పుట్టాడు 7 వాడు? తరాలయి. ఆ! వాళ్ళు అదే వంశంలో ఎందుకు పుట్టారు? ఓకే. దానికి ఇవన్నీ కూడా కారణాలుంటాయి. కొంతమంది గర్భస్థలోనే వాళ్ళ ప్రాణాలు అవును. పోతూ అవును. ఉంటాయి. అవును. ఎందుకంటే వాళ్ళకి ఆ వంశంలో పుట్టే యోగ్యం లేదు. అబ్బా! హ్మ్. ఇవన్నీ కూడా జ్యోతిష్యం అనేది చాలా పెద్ద సముద్రం అండి అది. అది గురుగారు ఈ పెళ్ళిళ్ళున్నాయి గదా! పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పెళ్లి కూతురు మామ, మామ అనండి, మామ అనండి, మామ అనండి అంటుంటారు గదా! ఎందుకట్లా అనిపిచ్చడం మామ అని? అంటే వాస్తవికానికి ఏంటంటే, ఒక కాలంలో భారతదేశంలో అందరికీ కూడా సంస్కృతం వచ్చేది. హ్మ్. సంస్కృతంలోనే మాట్లాడేవారు. సంస్కృతంలోనే వాళ్ళ వ్యవహారం అంతా ఉండేది. అందువల్లే సంస్కృతం అనేది దైవనాగరి అని పేరు దానికి. అంటే హ్మ్. దేవతల భాష. అవును. ఓకే. దేవతల భాష సంస్కృతం. అందుకే ప్రతి ఒక్క అవును. మంత్రం కూడా సంస్కృతంలోనే ఉంటుంది. అవును. ఇలా హ్మ్. ఉన్నప్పుడు ఈ పెళ్లి విధానాన్ని చేసినప్పుడు కొన్ని మంత్రాలుంటాయి. అంటే నేను ఈ కన్యలో నా వంశాభివృద్ధిని చేస్తాను హ్మ్. అని చెప్పేసి వరుడు చెప్పే మాట. హ్మ్. నేను ఇతనితో కలిసి నా హ్మ్. సంసారాన్ని ముందువరిస్తాను అని చెప్పేసి అలాంటి మాటలన్నీ కూడా వివాహ మంత్రాల్లో ఉంటాయి. అవును. అవి వరుడు, వధువులు చెప్పాలి. కానీ ఈ రోజు కాలంలో ఏమైపోయింది వాళ్ళకి సంస్కృతం రాదు. సంస్కృతాన్ని మన పిల్లలకు సంస్కృతం నేర్పించట్లేదు ఈ రోజుల్లో. అవును. అందువల్ల సంస్కృతం ఎప్పుడైతే రాదో వాళ్ళకి ఇవి నోరు తిరగదు. ఓకే. నోరు తిరగబోయేసరికి టైం వేస్ట్ అవుతుంది. అది అవును. చెప్పించేంత ఇది కూడా మనకి లేదు. ఆ! అందువల్ల ఆ మంత్రం మొత్తం మా పురోహితుడు చెప్పేసి లాస్ట్‌లో మమ అనుకోండి అంటారు. అవును. మమ అంటే నేనే చెప్పాను ఆ! అని చెప్పి. ఆ! ఇదొక లూప్ హోల్ మాత్రమే కానీ ఓకే. వాస్తవికానికి నన్నడిగితే పెళ్ళికి ముందు ఒక నెల ముందు వాళ్ళు పురోహితుడిని కలిసి ఈ మంత్రాలు ఏవైతే వాళ్ళు చెప్పేవి ఉన్నాయో అవన్నీ రాసుకొని ఆ! వాళ్ళు దాన్ని చదివి ఆ సమయంలో వాళ్ళు ఆ మంత్రాలు చెప్పడం అనేది చాలా ముఖ్యమైన మామ అనడం విషయం. దోషమే. మామారడం దోషం అంటే ఇప్పుడు అదే చెప్తున్నా ఆ! కదండీ! ఆ! పురోహితుడు చెప్తున్నాడు. నేను ఈ కన్యలో నా వంశాభివృద్ధి చేస్తున్నాను ఆ! అయ్యో! ఆ! అని చెప్పి పురోహితుడు చెప్పిన తర్వాత ఆ! పెళ్ళికొడుకు మమ అబ్బా! అన్యాయం. అంటే ఎంత పెద్ద బూతది. నా భార్యని బాగా చూసుకుంటాను అనగానే మామ అనాలి. మమ అమ్మో! అన్యాయం. అర్థాలు మారిపోతున్నాయి గదండీ! అవును. చాలా అయినంత వరకు మన మంత్రాలు మన వివాహక మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మన వరుళ్ళే చెప్పాల్సిన మంత్రాలు అవే వాళ్ళే చెప్పాలి. ఓకే. పురోహితుడు చెప్పాల్సిన మంత్రాలు పురోహితుడు చెప్తాడు. అవును. ఎందుకంటే ధ్రువంతే రాజా మొన్న అవును. ఒక ఎవరో అన్య మతస్థుడెవరో ధ్రువంతే రాజాకి బూతులు మాట్లాడారనమాట. హ్మ్. ఈ ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేవో బృహస్పతిః అని చెప్పేసి మంత్రం. మన నిశ్చితార్థానికి చెప్పే మంత్రం ఇది. ఆ! ఆ మంత్రాన్ని వాళ్ళు అపశబ్దం చేసి ఏదో అర్థం చేశాడు. అంటే ఈ కన్యని ఫస్ట్ వరుణుడికి నేను ఎంగేజ్ చేస్తున్నాను. అంటే వరుణుడితో నేను నిశ్చయించబడుతున్నాను. ఆ తర్వాత అలా అందరికీ ప్రజాపతి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వాళ్ళందరితో పెళ్లి అయిపోయిన తర్వాత వీడి పెళ్లి అవుతుందని చెప్పి అర్థం చేశాడు. ఆహాహా! వాస్తవికంగా అక్కడ ఏంటి నిశ్చయించబడింది అంటే అక్కడ వీళ్ళు దీన్ని చూస్తున్నారు సాక్ష్యం. హ్మ్. వరుడు సాక్ష్యం, అగ్ని సాక్ష్యం, ప్రజాపతి సాక్ష్యం, ఇంద్రుడు సాక్ష్యం. సాక్ష్యాలు వాళ్ళంతా. వీళ్ళందరూ చూసి ఓకే. ఈ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనే మంత్రాల్లో ఆ మంత్రాల్లో ఉండే అర్థాలు అలా ఉన్నాయి. అబ్బబ్బబ్బా! దాన్ని మార్చేశారు మొత్తం. మనకి క్రిస్టియన్ ఆ! వాళ్ళ ఆ! మతస్థులు ఆ! ఎవరో ఆ! 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 ఈ అర్థాన్నే మార్చేశారు. అందుకు కూడా సంస్కృత ఒక జ్ఞానం ఉండాలి. అబ్బా!
ఆ! నేను సంస్కృతం ఎందుకు అంత ప్రధానం అని చెప్తున్నా అంటే, సంస్కృతం ఈ కాలంలో చాలా ముఖ్యమైన భాష అది. ఓకే. చాలామంది పిల్లలు స మన స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడు సెకండ్ లాంగ్వేజో, థర్డ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఉంటే ఆ! వాళ్ళు తీసుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే ఇంగ్లీష్ అయితే వేరే దేశాల పనికొస్తుంది. హిందీ అయితే ఈ దేశాల పనికొస్తుంది. హ్మ్. సంస్కృతం మాకు ఉపయోగం లేదు కదా! అని చెప్పేసి. ఆ! కానీ సంస్కృతం అనేది మన సంస్కృతి. అంటే సంస్కృతం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి సంస్కారం ఉంటుందని. ఆ! ఓహ్! చాలా ఓకే. చాలా గొప్ప మాట ఇది. అందుకే సంస్కృతం అని పేరు. వేరే ఏ భాషకి ఈ పేరు లేదు. అవును. సంస్కారంతో కూడింది సంస్కృతం. ఎవరైతే పిల్లలు ఇప్పటికీ కూడా సంస్కృతం నేర్చుకునే పిల్లల్లో సంస్కారం అనేది ఎంతో కొంత ఉంటుంది. ఓకే. దానికి కారణం సంస్కృతం యొక్క గొప్పతనం. గొప్పతనం.